హీరోయిన్ దొరకపోయినా కనీసం లొకేషన్ అయినా డిసైడ్ చేయండి సార్. ఎవరా అక్కడ? ఆ రిఫ్లెక్టర్ లెఫ్ట్ తిప్పు సార్. ఓకే సార్. మేడం లిరిక్ లైన్ ఇంకోసారి చూసుకుంటారా? ఆర్ యు రెడీ? రెడీ సార్. గెట్ రెడీ. క్లాప్ ఇన్. సార్ నంబర్ ప్లీజ్. టేకెన్ అవుట్. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. కెమెరా రన్నింగ్ సార్. యాక్షన్. కట్ ఇట్. ఏమైంది సార్? ఏయ్, షాట్ నీళ్ళలో నుంచి నడిచి వచ్చేటట్టు చెప్పాలి సార్. సూపర్ సార్. ఎస్ మేడం. మినరల్ వాటర్ ఇవ్వండి ప్లీజ్. మినరల్ వాటర్ ఎందుకు మేడం? ఒక లారీ లోడ్ ఫుల్ మ్యాగ్రెటా స్ప్రింగ్ వాటర్ ఆర్డర్ చేశాను. రే స్ప్రింగ్ వాటర్ తీసుకోరా. రెడీ సార్. ఇక్కడ కొంచెం పోయి. రే జాగ్రత్తగా అభిషేకం చేయండి. ప్రజలకి కాళ్ళే ముఖ్యంరా. కోల్డ్ వాటర్ లేదా? కాళ్ళు తడిస్తే మాత్రం చాలదు, నీళ్లలోంచి నడిచి వచ్చేటట్టు కావాలి. సారీ సార్, మొన్ననే నేను పెడిక్యూర్ మానిక్యూర్ చేసుకున్నాను. నా కాళ్ళకి సాల్ట్ వాటర్ తగిలితే స్కిన్ బ్లాక్ అయిపోతుంది. నువ్వు మెల్లగా నీళ్ళలోంచి బయటకు వచ్చి మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళాలి. సారీ సార్, నేను అలా చేయను. మరి షాట్ ఎలా తీయాలో చెప్పు. డూప్ పెట్టి షూట్ చేసుకోండి సార్. అయితే నీ బాబే వచ్చి షాట్ తీయాలి. నాకెప్పుడైతే సమస్య ఎదురవుతుందో అప్పుడు నా పిఎన్ ఐడియా అడుగుతాను. ఇప్పుడు ఏ ఐడియా ఇస్తుందో నా పిఎన్ అడిగి తెలుసుకుందామా? ఈవిడ పేరు సిమ్రన్. సే హలో టు హర్. హలో. ఈ మేడం ఇక మనకి యాక్ట్ చేయాలంటావా? వద్దనేసింది. నువ్వు చేస్తావా? ఈవిని ప్యాకప్ చేసేద్దావా? నువ్వు మూటముళ్ళ సర్దుకుని వెళ్ళిపోవచ్చట. మిస్టర్ సుబ్బు, ఈ నన్ను బాగా ఇన్సల్ట్ చేశారు. ప్లీజ్ వెళ్ళకండి. డైరెక్టర్ గారితో నేను మాట్లాడతాను కదా. సుబ్బు సార్, ఇవాళతో షెడ్యూల్ ప్యాకప్ చేసి నేను ఊహించినట్టు హీరోయిన్ ఎప్పుడు దొరుకుతుందో అప్పుడే షూటింగ్. సార్, సినిమా సగం పైన పూర్తయింది. ఇప్పుడు హీరోయిన్ మారుస్తానంటారు ఏంటండి? ఇలా చూడు, ఐ డోంట్ లైక్ దిస్ యాటిట్యూడ్. ఇదేంటి పెద్ద పోడు. నేను తలుచుకుంటే కాకిని కూడా కోకిలిగా మార్చగలను, ఇంక్లూడింగ్ వెయిటర్స్. ప్రొడ్యూసర్ని షూటింగ్ ఏర్పాటు చేయమను. ఓకే సార్. దర్శకుడు రాణా చిత్రంలో నూతన నటి పరిచయం. హీరోయిన్ వివరాలు రహస్యంగా ఉంచారు. నేటి నుంచి షూటింగ్ ప్రారంభం. విష్ యు ఆల్ ది బెస్ట్ సార్. మీ పిక్చర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థాంక్యూ. పిక్చర్ కి పబ్లిక్ లో మంచి క్రేజ్ ఉంది సార్. సార్ మీ పిక్చర్ గురించి కొంచెం చెప్పండి సార్. దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్ టు మీ. మీ పిక్చర్ పబ్లిసిటీలో హీరోయిన్ బొమ్మ ఎక్కడ కనబడలేదేంటి సార్? ఇట్స్ ఎ ఛాలెంజ్, సంథింగ్ డిఫరెంట్. But excuse me sir, tell me something about your storyline and your heroine. వెండి తెరపై చూడండి డియర్ ఫ్రెండ్. పిక్చర్ పూర్తయిపోయింది అంటున్నారు, పోస్టర్లు అంటిస్తున్నారు, కట్అవుట్లు పెట్టేస్తున్నారు, కానీ హీరో హీరోయిన్ వివరాలు ఏమీ తెలియట్లేదే. జర్నలిస్టులకే తెలియదట. పోస్టర్లు అంటించేశారు, సినిమా రిలీజ్ అవబోతుంది. ఇది ఒకవేళ మిస్టరీ సినిమా అయి ఉంటుందా? కూర్చోండి. ఇంతకాలం హీరోయిన్ చాలా రహస్యంగా దాచాడు కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని రాని. నేను అడిగే ప్రశ్నలకి డైరెక్టర్ బాక్స్ భద్రైపోతుంది. సీనియర్ మోస్ట్ డైరెక్టర్ వీటికి భయపడతాడా? నేను సీఎం ప్రెస్ మీట్ వెళ్తున్నాను, అటు నుంచి ట్యాంక్ బండ్కి వచ్చేస్తాను.
ఏంటి సార్ 4 గంటలకు ప్రోగ్రామ్ అన్నారు, ఇప్పుడు 5 అవుతుంది. సుబ్బు గారు, డైరెక్టర్ ఏది, హీరోయిన్ ఏది? 4 గంటలకు అన్నారు, ఇప్పుడు 5 అవుతుంది. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? సార్ ప్లీజ్ వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు వచ్చేస్తారు సార్. కాఫీలు ఇచ్చి కవర్ చేసే స్టైల్ చక్కగా కనిపెట్టారు. తర్వాత కూల్ డ్రింక్లు ఇచ్చి అందరినీ కూల్ చేస్తారా? సార్ ఆఖరికి డిన్నర్ టైం వరకు అందరినీ వెయిట్ చేయించకండి. ఐ క్రియేటెడ్ యూ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యూ. నిన్ను సృష్టించింది నేనే. తృష్ణ అనే పేరు లేకుండా అంతం చేయబోయేది నేనే. నాకు వేరే మార్గం లేదు. ఈ 4 గోడల మధ్య జరిగింది నీకు నాకు మాత్రమే తెలుసు. ఇది బయటికి తెలిస్తే నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. సుబ్బు మాట్లాడుతున్నాను సార్. సార్ ప్రెస్ పీపుల్ వెయిటింగ్ సార్. 4:30కి ఫంక్షన్ చెప్పాను సార్, ఇప్పుడు 5:30 అవుతుంది సార్. అయితే నన్నేం చేయమంటావయ్యా? వెయిట్. ఎక్కడున్నారు సార్? నేను తాజ్ బంజారా హోటల్లో ఉన్నాను. తాజ్ బంజారా హోటల్లో హీరోయిన్తో? సార్ ప్రెస్ వాళ్ళెవరికి తెలియకుండా రహస్యంగా విడిగా వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను సార్. సార్ ప్రెస్ వాళ్ళందరూ ఇక్కడ ఇరిటేషన్తో కూర్చున్నారు సార్. సార్ ఇప్పుడు మీరు ఆ తాజ్ బంజారా హోటల్లో హీరోయిన్తో ఏం చేస్తున్నారు సార్? అక్కడే సెట్ అయిపోతారా? మరి నేను ఇక్కడ ప్రెస్ వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి?